Okay, students, today we are going to discuss system of circles chapter. సో యాక్చువల్గా ఈ సర్కిల్స్ చాప్టర్లోని ఒక పార్ట్గానే ట్రీట్ చేసుకోవాలి మన సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ని కూడా. సో మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ వరకు అదే వెయిటేజ్. బట్ ఈ సంవత్సరం మనకి సిలబస్ కొంచెం రెడ్యూస్ చేశారు కాబట్టి కరోనా వలన మరి మీకు కొన్ని మార్క్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది చాప్టర్ వెయిటేజ్. సో కాబట్టి మనకి మెయిన్గా చాప్టర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దాంట్లో కూడా మనం ఆల్మోస్ట్ అన్ని సర్కిల్స్ కాన్సెప్ట్స్ అప్లై చేసుకుంటాము. ఎక్స్ట్రాగా అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ అంతా కూడా మొత్తం టోటల్ చాప్టర్కి ఒక 5 ఫార్ములే ఎక్స్ట్రా ఫార్ములే అవసరం అవుతున్నాయి మనకు అంతే. సో మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మనకి సర్కిల్స్ చెప్పేటప్పుడు కూడా చెప్పుకున్నాము. సో సర్కిల్స్ యొక్క సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయడం వస్తే కరెక్ట్గా 50% ఆఫ్ ద మార్క్స్ మన పాకెట్లో ఉన్నట్లని. మరి ఇక్కడ కూడా సెంటర్ రేడియస్ కనుక్కోవటం మళ్ళీ ఒకసారి అందరూ బాగా నేర్చుకోవాలి. సో ఇందులో ఎందుకంటే మనకి ఆ సెంటర్ రేడియస్ కనుక్కునే ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ చాలా ఉంటాయి మనకి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో కూడా. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో మనం ఫస్ట్గా ఏమేమి డిస్కస్ చేసుకోవచ్చు అంటే మనకి యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్స్. సో యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్స్ ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్లో టాంజెంట్స్ నార్మల్స్ చాప్టర్లో యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్ ఫైండ్ అవుట్ చేసాం. మనం ఎలా ఫైండ్ అవుట్ చేసాం ఎవరైనా చెప్పగలరు? యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్ ఫస్ట్ ఇయర్ టాంజెంట్స్ నార్మల్స్లో 2 కర్వ్స్ ఇచ్చేసి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 కర్వ్స్ అంటారు. ఎలా ఫైండ్ అవుట్ చేసాం మనం ఫస్ట్ ఇయర్లో? ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 కర్వ్స్ అని, షో దట్ ద 2 కర్వ్స్ కట్ ఆర్థోగోనల్లీ అని, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి టాంజెంట్స్ నార్మల్స్ లో. డిఫరెన్షియేషన్ చేసి ఏం చేయాలి? కనుక్కోండి tan θ. దానికన్నా ముందుంది కదా ప్రొసీజర్. ఇంకా కొంచెం 2 కర్వ్స్ మాత్రమే ఇచ్చారు, డిఫరెన్షియేషన్ చేసి పాయింట్ దగ్గర స్లోప్స్ అన్నారు. మరి పాయింట్ ఏది ఇంకా? కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ ఈక్వేషన్ ని సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి పాయింట్ వచ్చారు. వెరీ గుడ్. సో ముందు 2 కర్వ్స్ ని సాల్వ్ చేసుకోవాలిరా. 2 కర్వ్స్ ని సాల్వ్ చేసుకున్నట్లయితే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వస్తాయి. ఒక్కోసారి 2 కర్వ్స్ ఒకే పాయింట్ దగ్గర కట్ చేసుకోవచ్చు, లేదా 2 పాయింట్స్ దగ్గర కూడా కట్ చేసుకోవచ్చు మనకి. సో వాడు మనకు వచ్చినటువంటి ఆన్సర్స్ ని బట్టి 2 పాయింట్స్ దగ్గర కట్ చేసుకుని అనుకోండి, అప్పుడు ప్రతి పాయింట్ దగ్గర మనం సపరేట్ హెడ్డింగ్ ఎట్ P1,2 ఎట్ Q-2,3 ఇట్లా హెడ్డింగ్లు పెట్టుకొని ఆ పాయింట్స్ దగ్గర కర్వ్స్ ని డిఫరెన్షియేట్ చేసుకొని స్లోప్స్ M1 M2 క్యాలిక్యులేట్ చేసుకొని therefore tan theta is equal to modulus of M1 minus M2 by 1 plus M1 M2 ఫార్ములాతో అప్పుడు యాంగిల్ బిట్వీన్ ద 2 కర్వ్స్ కనుక్కుంటాం. అంటే మనకి ఇక్కడ M1 M2 లేమో స్లోప్స్ ఆఫ్ టాంజెంట్స్, మరి అక్కడ మనం కనుక్కోవాల్సిందేమో యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ కనుక్కోవాలి. అంటే మనం అక్కడ డెఫినేషన్ ఏం చెప్పుకుంటాము? యాంగిల్ బిట్వీన్ ద 2 కర్వ్స్ ఇస్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ దేర్ టాంజెంట్స్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. మరి ఇప్పుడు అదే ప్రాసెస్ లో మనకి యాంగిల్ బిట్వీన్ 2 ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అంటే మరి 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయితే అప్పుడు కంపల్సరీగా మనకి 2 పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఫామ్ అవుతాయి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ 2 ఫామ్ అవుతాయి. పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 2 పాయింట్స్ ఫామ్ అవుతాయి. P అండ్ Q అనుకున్నట్లయితే పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇప్పుడు మరి అప్పుడు P దగ్గర యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ ఎలా కనుక్కోవాలి? యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అంటే సేమ్ ఓల్డ్ డెఫినేషనే. ఇఫ్ 2 సర్కిల్స్ S = 0 and S' = 0 intersect at P, then the angle between the tangents of the 2 circles at P is called the angle between the circles at P. So ఆ 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ ఎంత ఉంటుందో అదే యాంగిల్ బిట్వీన్ ద 2 సర్కిల్స్ అవుతుంది. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్స్. అంటే మనం ఫస్ట్ ఇయర్ లో లాగా ఇక్కడ 2 సర్కిల్స్ ఇస్తే ఈ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవటం అంత ఈజీ కాదురా. అందుకని మనం ఏం చేస్తామంటే సపరేట్ అనదర్ ఫార్ములా ఒకటి ఇప్పుడు డిరైవ్ చేసుకోబోతున్నాం.
అంటే ఇప్పుడు 2 సర్కిల్స్ మన జనరల్ ఫార్మ్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అక్కడ ఎక్స్ వై టర్మ్స్ చాలా ఉంటాయి మనకి, వాటిని ఎలిమినేట్ చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. అందుకని ఆ డిఫికల్ట్నెస్ ని మనం అవాయిడ్ చేయడం కోసం వీఆర్ గోయింగ్ టు డిరైవ్ అనదర్ ఫార్ములా టు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్. అంతేగాని కాన్సెప్ట్ ఎప్పుడూ మారదు. యాంగిల్ బిట్వీన్ ద 2 కర్వ్స్ అంటే ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నదే మనకి అల్టిమేట్ కాన్సెప్ట్. అలాగే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కూడా మనం ఫస్ట్ ఇయర్ లోనే నేర్చుకున్నాం, అది అల్టిమేట్ కాన్సెప్ట్. ఏ ప్రాబ్లం అయినా టాంజెంట్ నార్మల్ అడిగితే డిఫరెన్షియేట్ చేసుకొని పాయింట్ దగ్గర స్లోప్ ఎట్ ద పాయింట్ ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ y మైనస్ y1 ఈక్వల్ m ఇంటూ x మైనస్ x1. అలాగే నార్మల్ ఎట్ ఏ పాయింట్ అడిగినప్పుడు స్లోప్ -1/m రాసుకొని ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ y మైనస్ y1 ఈక్వల్ టు -1/m ఇంటూ x మైనస్ x1 సింప్లిఫై చేసుకుంటే లైన్స్ వస్తాయి. అలాగే యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ కూడా అదే అల్టిమేట్ ఫార్ములా. ఎప్పుడు ఇఫ్ యూ కెన్ సాల్వ్ ద గివెన్ కర్వ్స్ అండ్ ఇఫ్ యూ కెన్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద 2 కర్వ్స్ ఈజీలీ, దెన్ గో త్రూ దట్ మెథడ్. బట్ ఇక్కడ సర్కిల్స్, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్ ఇచ్చినప్పుడు ఆ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సాల్వ్ చేయడం డిఫికల్ట్ గా ఉంటుంది కాబట్టి మనం మెథడ్ చేంజ్ చేస్తున్నాం. రైట్, ఇప్పుడు మరి సో దీని రెండు సెంటర్స్ C1 C2 తీసుకోండి. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర 2 సర్కిల్స్ కి టాంజెంట్స్ డ్రా చేస్తే లెట్ ఇట్ బి సమ్ T1 అండ్ T2 గా ట్రీట్ చేసుకోండి. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ సర్కిల్స్ P అండ్ Q అని అజ్యూమ్ చేసుకుంటే C1 C2 డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ అంటే లైన్ జాయినింగ్ సెంటర్స్ అంటాం ఇది C1 C2 బార్ ని. సో డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అంటే ఇక్కడ ఈ పాయింట్, సో ఈ T1 అనే టాంజెంట్ ఒకటి, T2 ఒక టాంజెంట్ ఒకటి. ఈ టాంజెంట్స్ మధ్య యాంగిల్ నే మనం యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అంటాం. అది రైట్. నెక్స్ట్ నోట్ పాయింట్, if 2 circles S is equal to 0 and S dash equal to 0 intersect at P and Q, then the angle between the circles at the points P and Q are equal. ఎందుకు ఈక్వల్ అవుతున్నాయి అంటే నెక్స్ట్ ఫార్ములా డెరివేషన్ అయిపోయిన తర్వాత దీనికి మీనింగ్ చెప్తాను మీకు క్లియర్ గా. అంటే P అండ్ Q పాయింట్స్ దగ్గర మనకి ఫస్ట్ ఇయర్ టాంజెంట్స్ ఆల్మోస్ట్ అలా ఉండదు. రెండు డిస్టింక్ట్ పాయింట్స్ వస్తే కొన్ని కర్వ్స్ లో సేమ్ యాంగిల్ ఉంటుంది, కొన్ని కర్వ్స్ లో డిస్టింక్ట్ యాంగిల్స్ ఉంటాయి మనకి. బట్ సర్కిల్స్ విషయంలోకి వచ్చేటప్పటికి సో యాంగిల్ బిట్వీన్ దట్ సర్కిల్స్ అట్ బోత్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఆర్ సేమ్. ఎందుకు అనేది నెక్స్ట్ ఫార్ములా డెరైవ్ చేసిన తర్వాత మనం దాని గురించి మీకు క్లారిటీ ఇస్తాను. రైట్, ఇప్పుడు అది యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది అని చెప్తారు వాళ్ళు. అది ఇప్పుడు ఈ ఫార్ములా డెరైవ్ చేద్దాం. ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ కి ನಾವು ఫార్ములా డెరైవ్ చేద్దాం. ఒకటి, ఇఫ్ D ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ 2 ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ with radii R1, R2 and theta is the angle between the circles, then cos theta is equal to D square minus R1 square minus R2 square by 2R1 R2. చూడండి ఒకసారి, థీటా అనేది యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అయినట్లయితే కాస్ థీటాకి ఫార్ములా ఇది D స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ బై 2R1 R2. అంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు, అంటే ఇక్కడ D అనేది డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్. అంటే ఇప్పుడు ఈ కాస్ థీటా ఫార్ములాలో మనకి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ అసలు ఇన్వాల్వ్ అయ్యలేవు. మనకి యాంగిల్ ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ డిఫర్ అయ్యి ఆ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ x1 y1 కోఆర్డినేట్స్ కనుక మనకి x1 y1 కోఆర్డినేట్స్ కనుక ఫార్ములాలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్లయితే అప్పుడు థీటా వాల్యూ డిఫర్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏదైనా అవి ఏవి కూడా ఈ ఫార్ములాలో ఇన్వాల్వ్ అయ్యలేవు. కాబట్టి మనకి యాంగిల్ బిట్వీన్ ద 2 సర్కిల్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ సేమ్ అని చెప్తాం మనం. సరే, ప్రూఫ్ అయిపోయిన తర్వాత కూడా చూద్దాం ఒకసారి. సో D అనేది డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ అవ్వాలి ఫస్ట్. అంటే మనకి సర్కిల్స్ ఇవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ సెంటర్స్ అగైన్.
అండ్ రేడియై ఫైండ్ అవుట్ చేయాలి. సో సెంటర్స్ రేడియై రెండు ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ డి కూడా ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు ఆ డి వాల్యూ R1 R2 ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కాస్ థీటా వాల్యూ వచ్చింది. ఫ్రమ్ దట్ వీ కెన్ ఫైండ్ థీటా, దట్ ఈస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ రాసుకోవచ్చు. రైట్, మరి ఇప్పుడు ఎలా వచ్చింది ఫార్ములా డెరివేషన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. అంటే ఫైనల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెరివేషన్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు మనకి, కేవలం ఆ ఫార్ములా మనకి మైండ్ నోటెడ్ అవ్వాలి బాగా. ఫార్ములా ప్రూఫ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఫార్ములా ఎలా వచ్చింది అంటే అగైన్ కాన్సెప్ట్స్ ఫస్ట్ ఇయర్ టాంజెంట్స్ నార్మల్ కాన్సెప్ట్ వాడుకుంటాము. అలాగే ఫస్ట్ ఇయర్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కొసైన్ రూల్ కూడా వాడుకుంటాం. ఇక్కడ మనం ఎలా వాడుకుంటున్నామో అబ్జర్వ్ చేయండి ఒకసారి. Let P be the point of intersection of two circles. Let the tangents drawn to the two circles at P meets the line joining the points of line joining the centers. That intersect the line joining the centers C1 C2 at T1 and T2. అంటే ఇప్పుడు టూ సర్కిల్స్ తీసుకోండి, సెంటర్స్ C1 C2. మరి ఇప్పుడు మనకి యాంగిల్ బిట్వీన్ ద టూ సర్కిల్స్ ఇస్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు P అనేది ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, దీని దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేస్తే ఇలా మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం టాంజెంట్ ని, అది ఈ C1 C2 లైన్ ని T1 దగ్గర మీట్ అవుతుంది అని ఎజ్యూమ్ చేసుకుంటాం. అలాగే సెకండ్ సర్కిల్ అంటే ఇది ఫస్ట్ సెకండ్ సర్కిల్ డ్రా చేసిన టాంజెంట్, ఇది ఫస్ట్ సర్కిల్ కూడా ఒక టాంజెంట్ డ్రా చేస్తే అది కూడా లైన్ ఆఫ్ సెంటర్స్ T2 దగ్గరే మీట్ అవుతుందని ఎజ్యూమ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే యాంగిల్ T1P T2 మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి యాంగిల్. ఎందుకంటే ఇక్కడ రెండు టాంజెంట్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర వచ్చినటువంటి టాంజెంట్స్ PT1 ఒక టాంజెంట్, PT2 ఒక టాంజెంట్, కాబట్టి ఈ రెండు టాంజెంట్స్ మధ్య యాంగిలే T1P T2. జాగ్రత్త చూసుకోండి ఒకసారి, ఆ కర్సర్ ఎలా కదులుతుందో చూసుకోండి. T1P T2 అనేది మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ యాంగిల్. సో ఆ యాంగిల్ మనం థీటా అని ఎజ్యూమ్ చేసుకుంటాం. దెన్ యాంగిల్ T1P T2 ఇస్ థీటా, ఎందుకంటే ఆల్రెడీ థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అనే క్వశ్చన్ లో ఇచ్చారు కాబట్టి దేర్ ఫోర్ యాంగిల్ T1P T2 ఇస్ ఈక్వల్ టు థీటా. But we don't know the lengths of PT1 and PT2. These are the tangents to the different circles. So T1 T2 points మనకు తెలియవు, కాబట్టి అప్పుడు PT1 PT2 లెన్స్ మనకు తెలియదు. కానీ C1 సర్కిల్స్ ఇచ్చినప్పుడు C1 C2 సెంటర్స్ తెలుసుకోవచ్చు. అలాగే ఫర్ ద ఫస్ట్ సర్కిల్ వాట్ ఈస్ C1P ఈజ్ కాల్డ్, C1P ఏమని పిలుస్తాం మనం, రేడియస్. అలాగే C2P అంటే కూడా రేడియస్. అంటే ఇప్పుడు C1P C2P ని జాయిన్ చేయండి, అప్పుడు అవి రేడియస్లు అవుతాయి మనకి. C1P రేడియస్ అంటే డాటెడ్ లైన్ R1, C2P డాటెడ్ లైన్ R2. బట్ PT1 PT2 మనకు తెలియదు అవి ఎంతో. అంటే ఇప్పుడు మనకి C1P లెంత్ తెలుసు, C2P లెంత్ తెలుసు, అలాగే C1 C2 లెంత్ కూడా మనకు తెలుసు. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి థీటాని ఈ టోటల్ C1P C2 మధ్య యాంగిల్ ఎంత ఉంటుందో దాంట్లోకి కన్వర్ట్ చేస్తే ప్రాబ్లం అప్పుడు C1P C2 అనే ట్రయాంగిల్ కి మనం కొసైన్ రూల్ అప్లై చేసుకోవచ్చు. మరి ఈ కాన్సెప్ట్ మనం ఎలా వాడుతున్నాం చూడండి ఒకసారి. C1P ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ ఫస్ట్ సర్కిల్, ఈ రేడియస్. దెన్ వాట్ అబౌట్ PT2, this is tangent of the first circle. We know that tangent and radius always perpendicular at the point of contact. సో ఇప్పుడు P అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయితే C1P అలాగే T2P ఆర్ PT2 ఈ రెండు కూడా టాంజెంట్ రేడియస్ కాబట్టి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. అంటే యాంగిల్ C1P T2 వాల్యూ 90 degrees అయిపోతుంది. ఇంకా కొంచెం యాంగిల్ మిగిలింది అంటే యాంగిల్ T2P C2 యాంగిల్ కొంచెం మిగిలింది యాంగిల్, అది ఎంతో ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు టోటల్ గా యాంగిల్ C1P C2 యాంగిల్ మనకు తెలిసిపోతుంది ఫైనల్ గా. ఒకసారి అందరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్ ని. C1P T2 యాంగిల్ 90 degrees,
బికాస్ రేడియస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు అగైన్ C2P తీసుకున్నట్లయితే ఈ C2P వాల్యూ రేడియస్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్ అది P1 కి పర్పెండిక్యులర్ గానే ఉంటుంది. అంటే ఈ టాంజెంట్ కి పర్పెండిక్యులర్. అంటే యాంగిల్ T1P T2 అనేది కూడా 90 degrees అవుతుంది. అలాగే T1P T2 వాల్యూ ఏమో తీటా. అంటే ఇప్పుడు T1P C2 లో నుంచి తీటా సబ్ట్రాక్ట్ చేస్తే మధ్యలో మిగిలిన చిన్న స్మాల్ యాంగిల్ మిగిలిపోతుంది. అంటే 90లో నుంచి తీటా యాంగిల్ సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు స్మాల్ యాంగిల్ మిగిలిపోతుంది. అంటే ఇప్పుడు ఫ్రమ్ ద ఫిగర్ ఆర్ ఫ్రమ్ ట్రయాంగిల్ C1P C2 యాంగిల్ P కావాలి కాబట్టి యాంగిల్ C1P C2 కెన్ బి రిటన్ యాజ్ C1P T2 యాంగిల్ ప్లస్ యాంగిల్ T2P C2. సో ఆ రెండు సమ్ ఆఫ్ ద యాంగిల్సే మనకి ఆ టోటల్ యాంగిల్ C1P C2 అవుతుంది. ఇప్పుడు C1P T2 తీసుకున్నట్లయితే ఇది రేడియస్, ఇది టాంజెంట్ కాబట్టి పర్పెండిక్యులర్ అంటే 90 degrees అవుతుంది ఫస్ట్ యాంగిల్. అలాగే T2P C2 అంటే ఈ 90లో నుంచి తీటా సబ్ట్రాక్ట్ చేస్తాం అంటే 90 మైనస్ తీటా. సో ఫస్ట్ యాంగిల్ 90 degrees, సెకండ్ యాంగిల్ 90 మైనస్ తీటా. సో ఫైనల్లీ దిస్ ఇస్ 180 degrees మైనస్ తీటా అవుతుంది. అంటే C1P C2 వాల్యూ 180 మైనస్ తీటా. ఇంక ఇప్పుడు అప్లై cosine rule for the triangle C1P C2. ఈ C1P C2 ట్రయాంగిల్ కి cosine rule వేసేసేయండి. అంటే ఇక్కడ యాంగిల్ మీకు యాంగిల్ P నీకు తెలుసు కాబట్టి టోటల్ గా C1P C2 తెలుసు కాబట్టి cosine rule cos ఆఫ్ C1P C2 వేయొచ్చు, లేదా A square is equal to B square plus C square minus 2BC cos A ఆ ఫామ్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ స్క్వేర్ అంటే ఇక్కడ అప్పుడు C1 C2 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు, ఎందుకంటే C1 C2 సైడ్ కి ఆపోజిట్ యాంగిల్ తెలుసు కాబట్టి cosine రూల్ A స్క్వేర్ ఈక్వల్ టు B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ 2BC cos A. అందరూ ఒకసారి నోట్స్ లో రాసుకోండి. ఇక్కడ నోట్స్ రాసుకున్నారు కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఫ్రమ్ ట్రయాంగిల్ C1P C2 కామా పెట్టి అప్లై cosine రూల్ అని రాసుకోండి. అప్లై cosine రూల్ టాంజెంట్స్ ఫస్ట్ ఇయర్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో cosine రూల్ అని పెట్టి బ్రాకెట్ లో A స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ 2BC cos A అని కూడా రాసుకోండి. సో అప్పుడు C1 C2 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు C1P హోల్ స్క్వేర్ ప్లస్ C2P హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ C1P ఇంటూ C2P ఇంటూ కాస్ ఆఫ్ యాంగిల్ C1P C2. అది రైట్. ఇప్పుడు ఇది మొత్తం వాల్యూస్ మనకు తెలుసు. C1 C2 అంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఆల్రెడీ గివెన్ D, C1P అంటే R1, C2P R2 అవుతుంది. ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే D స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ మైనస్ 2R1 R2 ఇంటూ కాస్ ఆఫ్ 180 మైనస్ తీటా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ 180 మైనస్ తీటా? మైనస్ కాస్ తీటా. సో ఆ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. అంటే D స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ ప్లస్ 2R1 R2 కాస్ తీటా. బట్ వీ వాంట్ టు ఫైండ్ కాస్ తీటా వాల్యూ. అంటే అప్పుడు 2R1 R2 కాస్ తీటా అయితే ఉంచండి, ఇవి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే అప్పుడు D స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ అవుతుంది. అంటే 2R1 R2 cos theta is equal to D square minus R1 square minus R2 square. Then cos theta ఇక్కడ 2R1 R2 multiply అయింది కాబట్టి రైట్ సైడ్ తీసుకెళ్తే డివైడ్ బై అవుతుంది. Then cos theta is equal to D square minus R1 square minus R2 square by 2R1 R2. చూడండి ఇక్కడ పాయింట్ P యొక్క కోఆర్డినేట్స్ x1 y1 అనుకుంటే ఆ x1 y1 కోఆర్డినేట్స్ మనకు అసలు అవసరమే లేదు. అంటే యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్. కేవలం సెంటర్స్, రేడియస్, దీస్ ఆర్ ద ఫిక్స్డ్ క్వాంటిటీస్ ఫర్ ఎనీ సర్కిల్. కాబట్టే మనకి
యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బికమ్స్ సేమ్ అవుతుంది. సో కాస్ థీటా ఫార్ములా బై హార్ట్ చేయాలి కంపల్సరీగా. ఇది d స్క్వేర్ మైనస్ r1 స్క్వేర్ మైనస్ r2 స్క్వేర్ బై 2r1 r2. సో ఇప్పుడు మనం చెప్పుకున్నదే, సిన్స్ కాస్ థీటా ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, that is the coordinates of the point of intersection are not involved, the angle at q is also equal to theta. సో ఇప్పుడు ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ కాస్ థీటా వాల్యూ 1/2, మొత్తాన్ని సింప్లిఫై చేస్తే 1/2 వచ్చింది అనుకోండి. దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్? 60 degrees. 60 degrees. ఎందుకంటే కాస్ థీటా 1/2 అంటే థీటా వాల్యూ 60 degrees. అలాగే కాస్ థీటా వాల్యూ 1/√2 వచ్చింది అనుకోండి, దాని అర్థం థీటా వాల్యూ 45 degrees. 45 degrees. అలాగే మనకి -1/2 వస్తే కాస్ థీటా ఈక్వల్ -1/2 వస్తే దాని వాట్ అబౌట్ థీటా? 120 degrees. ఓకే. అదే కాస్ థీటా వాల్యూ -1/√2 వస్తే 1/√2 వస్తే వాట్ అబౌట్ థీటా? -35 degrees. ఎస్, 135 degrees అవుతుంది థీటా. మెయిన్ గా మనకి 4 వాల్యూసే వస్తాయి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. √3/2 కూడా ఎప్పుడు రాలేదు మనకి యాంగిల్. సో 120 degrees ఆర్ 135 degrees ఆర్ 45 degrees ఆర్ 60 degrees. ఈ 4 యాంగిల్స్ జనరల్ గా మనకి ఇచ్చినటువంటి మోడల్స్ అలాగే ఉన్నాయి మనకి. సో మెయిన్ గా ఫస్ట్ సర్కిల్స్ ఇవ్వగానే సెంటర్లు, రేడియలు ఫైండ్ అవుట్ చేసి, డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఫైండ్ అవుట్ చేసి, జస్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ వచ్చేస్తుంది. సో ఫార్ములా కంపల్సరీగా బై హార్ట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు when we say that two circles are said to be orthogonal అనే వర్డ్ విన్నారు కదా ఆల్రెడీ ఇంతకు ముందు. వెక్టార్స్ లో విన్నారు, అలాగే టాంజెంట్స్ నార్మల్స్ లో కూడా విన్నారు. వెక్టార్స్ లో అయినా సరే, టాంజెంట్స్ నార్మల్స్ లో అయినా ఆర్థోగోనల్ అంటే మీనింగ్ ఏంటి? యాంగిల్ బిట్వీన్ 90 degrees. వెరీ గుడ్. యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ ఈజ్ 90 degrees అని. అక్కడ అలాగే ఇక్కడ ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ సర్కిల్స్ ఈజ్ 90 degrees, then we say that the two circles cut each other orthogonally అంటాం. మరి అప్పుడు థీటా 90 degrees అయితే అప్పుడు ఈ కండిషన్ ఎలా చేంజ్ అవుతుంది గమనించండి ఒకసారి. థీటా 90 degrees అయితే కాస్ థీటా 0 అవుతుంది అప్పుడు. సో అప్పుడు 2r1 r2 క్రాస్ మల్టిప్లై చేస్తే 0 ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ మైనస్ r1 స్క్వేర్ మైనస్ r2 స్క్వేర్. అంటే అప్పుడు d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ అవుతుంది. d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్. సో అదే ఇక్కడ క్లియర్ గా మళ్ళీ డెఫినేషన్ లాగా ఇస్తున్నాం, అబ్జర్వ్ చేయండి. If the angle between two circles is a right angle, then the two circles are said to cut each other orthogonally. Theorem. Let d be the distance between the centers of two intersecting circles of radii r1 and r2. If the two circles cut each other orthogonally, then d square is equal to r1 square plus r2 square. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రూఫే ఒక 4 to 5 steps లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, గమనించండి ఒకసారి. Proof. Theta be the angle between the two circles by the given condition theta equal to pi/2. So the circles are orthogonal, that is cos theta is equal to 0, cos pi/2 value 0 అవుతుంది కాబట్టి. So we know that cos theta formula d square equal to cos theta equal to d square minus r1 square minus r2 square by 2r1 r2. ఇప్పుడు ఇది ఇక్కడ 0 వాల్యూ రాసుకుంటే ఇక్కడ డైరెక్ట్ గా d square equal to r1 square plus r2 square అవుతుంది. So this is the second formula. That is, if to show that any two circles are orthogonal, so we can use the condition d square equal to r1 square plus r2 square. Right. Next one, third formula. The condition that the two circles s is equal to 0 and s dash equal to 0 may cut each other orthogonally is 2gg dash plus 2ff dash is equal to c plus c dash. అదేంటి సార్ ఇప్పుడే చెప్పారు ఆర్థోగోనల్ అయితే d స్క్వేర్ ఈక్వల్ టు r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ అని, మళ్ళీ ఇదేంటి కొత్త కండిషన్, న్యూ కండిషన్ చెప్తున్నారు అంటే, మనం ప్రతిసారి
డి వాల్యూ R1 R2లు కనుక్కొని చేయాలంటే టైం తీసుకుంటుందిరా. ప్రతి సర్కిల్ కి సెంటర్ లో ఫైండ్ అవుట్ చేయాలి, రేడియస్ లో ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, మళ్ళీ డి స్క్వేర్ కూడా R1² + R2² అవుతుంది వెరిఫై చేయాలి. ఇది టైం తీసుకుంటుంది. అదే మనం ఇప్పుడు ఈ కండిషన్ నేర్చుకున్నాం అనుకోండి, ఆర్థోగనల్కి 2g × g' + 2f × f' = c + c'. సో ఈ కండిషన్ మనం నేర్చుకున్నట్లయితే ఈజీగా వెరిఫికేషన్ ఈజీగా చేసుకోవచ్చు. సో 2 సర్కిల్స్ ఆర్థోగనల్ గా కట్ చేసుకుంటున్నాయా లేదా అనేది. అంటే ఇక మనం రేడియల్ ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ డైరెక్ట్ గా ఇచ్చిన సర్కిల్స్ ని కంపేర్ చేసుకొని g అండ్ g', f అండ్ f' వాల్యూస్, c అండ్ c' ఫైండ్ అవుట్ చేసి ఈ కండిషన్ వెరిఫై చేస్తా చాలు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు ఈక్వల్ గా ఉన్నట్లయితే దేర్ ఫోర్ గివెన్ సర్కిల్స్ కట్ ఆర్థోగనల్ అని చెప్పేసేయచ్చు మనం. సో దానికని ఇప్పుడు సర్కిల్స్ ఎస్ అండ్ s' అంటున్నారు కాబట్టి ఎస్ అంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఫస్ట్ లెట్ థీటా బి ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ తీసుకోండి. అది రాయాల్సిన అవసరం లేదు స్టెప్ యాక్చువల్ గా. s ఈజ్ ఈక్వల్ టు x² + y² + 2gx + 2fy + c = 0. మరి ఇక్కడ నెక్స్ట్ s' అంటున్నారు కాబట్టి ఈ సర్కిల్లో అన్నోన్స్ జిఎఫ్సిలే కాబట్టి ఇప్పుడు ఆ s' అన్నప్పుడు g', f', c' కన్సిడర్ చేయండి చాలు. సో ఇవి 2 సర్కిల్స్. సో ఇప్పుడు దీని యొక్క ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ -g, -f. అలాగే సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ -g1', -f'. అలాగే కరస్పాండింగ్ రేడియస్ కూడా చూసుకోండి ఒకసారి. సో C1, C2 are the centers of the circles whose radii are respectively R1 = √g² + f² - c, R2 is equal to √g' స్క్వేర్ ప్లస్ f' మైనస్ c'. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ g' అంటే అంతేగాని g⁻12 రాయమాకండి. g⁻12 మీరు కన్ఫ్యూజ్ అవుతుంటే కనుక g' వరకు సపరేట్ గా బ్రాకెట్ వేయండి. g' బ్రాకెట్ వేసి హోల్ స్క్వేర్ ప్లస్ f' బ్రాకెట్ వేసి హోల్ స్క్వేర్. అంతేగాని g⁻12 రాయొద్దు, పొరపాటున కూడా రాయొద్దు. మైనస్ c' అంటే పొరపాటున అందరూ కొంతమంది g' హోల్ స్క్వేర్ అని పెట్టి g⁻12 లాగా రాస్తుంటారు, అట్లా రాయొద్దు. సో ఇవి మనకి ఇచ్చిన సర్కిల్స్ నుంచి గ్యాదర్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ కండిషన్స్ అన్ని వాడు ఇచ్చినటువంటి ఆర్థోగనల్ కండిషన్ వాడుకుంటాం. ఇప్పుడు if the two circles intersect orthogonally then d² is equal to r1² + r2². d means distance between centers. అంటే అప్పుడు x2 - x1 whole square plus y2 - y1 whole square కాన్సెప్ట్ వాడుకుంటే d² అన్నాడు కాబట్టి ఇంకా రూట్ వేయక్కర్లేదు. -g + g' whole square plus -f + f' whole square is equal to R1² అంటే ఇక్కడ రూట్ ఎలిమినేట్ అయిపోయి g² + f² - c. అలాగే R2² అంటే g'² + f'² - c' అవుతుంది. ఇంకా దీన్ని సింప్లిఫై చేసుకుంటాం. దిస్ ఈజ్ a - b whole square ఫార్ములా. దిస్ ఈజ్ ఆల్సో a - b whole square ఫార్ములా. సో a - b whole square అంటే a² + b² - 2ab అంటే అప్పుడు g² + g'² - 2g g'. ఇది f'² ప్లస్ f² - 2f'. ఈ రైట్ సైడ్ టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటాం. ఇప్పుడు ఇందులో కామన్ టర్మ్స్ g² కామన్ గా ఉంది, కట్ చేయండి. అలాగే నెక్స్ట్ ది g'² కూడా కామన్ గా ఉంది, g'² కట్ చేయండి. f² కూడా రెండు వైపులా ఉంది కాబట్టి f² క్యాన్సిల్ చేయండి. అలాగే f'² కూడా కామన్ గా ఉంది రెండు వైపులా, సో f'² కూడా క్యాన్సిల్ చేస్తాం. ఇక మిగిలింది లెఫ్ట్ సైడ్ -2g g' - 2f' మిగులుతుంది. రైట్ సైడ్ -c c' మిగిలింది. సో ఇప్పుడు లెఫ్ట్ రెండు వైపులా మైనస్ కామన్ తీసుకుంటే మైనస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు 2g g' ప్లస్ 2f' is equal to c + c'. So this is the condition that the two circles s equal to 0 and s' equal to 0 to be orthogonal. ఆర్థోగనల్ అవ్వాలి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. అలాగే సర్కిల్స్ ఆర్థోగనల్ అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది.
సో మనకి ఐపీలో ప్రాబ్లమ్స్ మనకి ఎల్ఏక్యూలు అన్ని చేయాలంటే కూడా కంపల్సరీగా ఈ కాన్సెప్ట్ ఫార్ములా మైండ్లో ఉంచుకోవాలి. మరి ఈ ఫార్ములా మనకి గుర్తుంచుకుంటాం బాగానే ఉంది, కానీ అప్లై చేసేటప్పుడు ప్రతిసారి జీ వాల్యూ జీ డాష్ వాల్యూ 2 మార్క్స్ అంటే ఈజీగా కంపేర్ చేసి ఆ జిఎఫ్సి జీ డాష్ ఎఫ్ డాష్ సి డాష్ గ్యాదర్ చేసి చూపిస్తాం. బట్ ఐపీ మనకి 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మళ్ళీ ప్రతిదాన్ని కంపేర్ చేసి అందులో కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలంటే లెందీ ప్రాసెస్ అవుతుంది. అందుకని ఈ కండిషన్ అప్లై చేసేటువంటి మెథడ్ కూడా మీకు రావాలి. అదేంటి సార్ సింపులే కదా, మళ్ళీ మెథడ్ ఏంటి, కండిషన్ అప్లై చేసే మెథడ్ ఏంటి అని మీరు అనొచ్చు. ఎస్, అది ఒక టెక్నిక్. ఆ టెక్నిక్ మీరు క్యాచ్ చేయాలి. ఏంటి ఆ టెక్నిక్ అంటే చూడండి ఒకసారి, దీన్ని మనం చదివేటప్పుడు 2 ఇంటూ జీ డాష్ ప్లస్ 2 ఇంటూ ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ సి ప్లస్ సి డాష్ అని చదువుతారు అందరూ. కానీ కొంచెం దాన్ని ఈజీగా 2g ఇంటూ జీ డాష్ ప్లస్ 2f ఇంటూ ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ సి ప్లస్ సి డాష్ అని చదువుకుంటే అప్పుడు 2g 2fలు క్లియర్గా ఎక్కడ ఉంటాయో మీకు అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు మనకి ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి సర్కిల్స్, 2g అంటే ఫస్ట్ సర్కిల్లో ఎక్స్ కోఎఫిషియంట్, 2f అంటే ఫస్ట్ సర్కిల్లో వై కోఎఫిషియంట్. అంటే ఫస్ట్ సర్కిల్లో కంప్లీట్గా ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ కంప్లీట్గా తీసుకుంటాం, అంటే టోటల్ తీసుకుంటాం ఎక్స్ కోఎఫిషియంట్. మళ్ళీ పక్కన జీ డాష్ రాయాలి. జీ డాష్ అంటే సెకండ్ సర్కిల్లో ఎక్స్ కోఎఫిషియంట్లో హాఫ్ జీ డాష్. అలాగే ఎఫ్ డాష్ అంటే సెకండ్ సర్కిల్లో వై కోఎఫిషియంట్లో హాఫ్. రైట్ సైడ్ సి ప్లస్ సి డాష్ అంటే సమ్ ఆఫ్ ద కాన్స్టెంట్స్. అది అంటే మనం ఎలా టెక్నిక్ ఎలా అప్లై చేయాలంటే నీ ఇష్టం, ఫస్ట్ సర్కిల్లోనే తీసుకోవాలని రూల్ ఏం లేదు. దాన్ని జీ ఇంటూ 2g డాష్ అని రాసుకోవచ్చు, ప్లస్ ఎఫ్ ఇంటూ 2f డాష్ అని రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ సి ప్లస్ సి డాష్. అంటే ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఆర్థోగోనల్ కండిషన్ అప్లై చేసేటప్పుడు ఎప్పుడు కూడా సర్కిల్స్ జనరల్ ఫామ్లోనే ఉండాలి. ఫస్ట్ పాయింట్ అది. జనరల్ ఫామ్ అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎఫిషియంట్స్ 1 1 ఉండాలి. తరువాత అలా కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సర్కిల్లోని ఎక్స్ కోఎఫిషియంట్ ఫుల్ తీసుకొని రెండవ సర్కిల్లో ఎక్స్ కోఎఫిషియంట్ హాఫ్ తీసుకొని ఆ రెండింటిని ప్రొడక్ట్ చేయాలి. 2g ఇంటూ జీ డాష్ ప్లస్ నెక్స్ట్ ఒక సర్కిల్లోని వై కోఎఫిషియంట్ ఫుల్ తీసుకోవాలి, ఇంకొక సర్కిల్లోని వై కోఎఫిషియంట్ హాఫ్ తీసుకోవాలి ఇంక్లూడింగ్ సైన్స్. ఆ రెండింటిని ప్రొడక్ట్ చేసి అప్పుడు ఆ 2g జీ డాష్ ప్లస్ 2f ఎఫ్ డాష్ సింప్లిఫై చేసుకోవాలి. అలాగే సి ప్లస్ సి డాష్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే సపరేట్గా. ఇప్పుడు 2 వాల్యూస్ సేమ్ అయితే గనక దేర్ ఫోర్ 2 సర్కిల్స్ కట్ ఆర్థోగోనల్లీ ఆర్ ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్లీ అని చెప్పుకోవచ్చు. సో ఈ టెక్నిక్ మైండ్లో పెట్టుకోండి. సార్ 2 ఫుల్లు ఒకే సర్కిల్లో తీసుకోవాలా, అదేం రూల్ లేదు. ఒక సర్కిల్లో ఎక్స్ కోఎఫిషియంట్ ఫుల్ తీసుకొని రెండో దాంట్లో హాఫ్ తీసుకుంటారు. ఈసారి సెకండ్ సర్కిల్లో వై కోఎఫిషియంట్ ఫుల్ తీసుకోండి, ఫస్ట్ సర్కిల్లో హాఫ్ తీసుకోండి. మీరు ఎందుకు ఇన్ని టెక్నిక్స్ చెప్తున్నారు సార్ అంటే మనకు ప్రాబ్లమ్స్ అప్లై చేసేటప్పుడు ఒక ప్రాబ్లంలో ఎక్స్ కోఎఫిషియంట్ ఈవెన్ ఉండి ఇంకో ప్రాబ్లంలో ఆడ్ ఉంటుంది, అలాంటి అప్పుడు వై కోఎఫిషియంట్ ఆడ్ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మనకి ఒక దాంట్లో ఫుల్ తీసుకుంటాం, ఆడ్ ఉన్నది ఫుల్ తీసుకొని ఈవెన్ ఉన్న దాంట్లో అంటే 2తో డివైడ్ చేసుకుని హాఫ్ తీసుకుంటాం. అంటే ఫ్రాక్షన్స్ రాకుండా, అంటే సింప్లిఫికేషన్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్స్ లో ఫ్రాక్షన్స్ రాకుండా మనం అలా తీసుకుంటాం. ఆ టెక్నిక్ అప్లై చేసుకుని సరిపోతుంది. టోటల్ గా ఏంటి, ఎక్స్ కోఎఫిషియంట్ ఒక సర్కిల్ ఎక్స్ కోఎఫిషియంట్ ఫుల్ రెండో దాంట్లో హాఫ్ ప్రొడక్ట్ ప్లస్ ఒక సర్కిల్లో వై కోఎఫిషియంట్ ఫుల్ రెండో సర్కిల్లో వై కోఎఫిషియంట్ హాఫ్ ప్రొడక్ట్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంకోటి కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎప్పుడైతే మనకి డి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ అవుతుందో అంటే అప్పుడు కంపల్సరీగా డి వాల్యూ అంటేనేమో C1 C2 అవుతుంది, R1 అంటే రేడియస్, R2 అంటే రేడియస్. అంటే అప్పుడు మనకి C1P C2 అనే ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. C1P C2 యాంగిల్ P 90 degrees అవుతుంది కాబట్టి అప్పుడు C1P C2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అంటే అప్పుడు కంపల్సరీగా జాగ్రత్త చూడండి,
అంటే C1P అనేది రేడియస్ ఆఫ్ ద సర్కిల్, C2P రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ సర్కిల్, C1P రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ సర్కిల్, C2P రేడియస్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్. సో ఎప్పుడైతే 2 సర్కిల్స్ ఆర్ధాంగల్గా కట్ చేసుకుంటాయో మనకి అప్పుడు 1 సర్కిల్ యొక్క టాంజెంట్ అదర్ సర్కిల్ కి నార్మల్ అవుతుంది ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఎందుకంటే ఈ యాంగిల్ 90, అంటే టోటల్ C1P C2 ల మధ్య యాంగిల్ 90, C1P C2 మధ్య యాంగిల్ 90 కాబట్టి ఇప్పుడు అంటే ఖచ్చితంగా C1P అనేది C2P కి పర్పెండిక్యులర్. మరి మనకి టాంజెంట్ నార్మల్ మాత్రమే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర పర్పెండిక్యులర్ గా ఉంటాయి. సో కాబట్టి అప్పుడు C1P రేడియస్ C2P రేడియస్ అయితే C1P టాంజెంట్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్ అవుతుంది. అలాగే C1P రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ సర్కిల్ అయితే అప్పుడు C2P టాంజెంట్ ఆఫ్ ద ఫస్ట్ సర్కిల్ అవుతుంది. అంటే ఫస్ట్ సర్కిల్ యొక్క టాంజెంట్ సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి పాస్ అవుతుంది. అంటే అప్పుడు ఫస్ట్ సర్కిల్ యొక్క టాంజెంట్ సెకండ్ సర్కిల్ కి నార్మల్ అవుతుంది. సరే, ఇదంతా కూడా పెద్దగా అవసరం లేదు మనకి. మెయిన్ గా ఏంటంటే ఎప్పుడైతే 2 సర్కిల్స్ ఆర్ధాగనల్ గా కట్ చేసుకుంటాయో సో టాంజెంట్ ఆఫ్ 1 సర్కిల్ ఈజ్ నార్మల్ టు ది అదర్ సర్కిల్, లేదా టాంజెంట్ ఆఫ్ ఫస్ట్ సర్కిల్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్. అది మైండ్ లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ టోటల్ యాంగిల్ 90 వస్తుంది అంటే అప్పుడు ఇది ఒక ఈ లైన్ టాంజెంట్, ఇది రేడియస్ అవుతుంది. అలాగే లేదా ఇది C2P టాంజెంట్ అనుకుంటే C1P రేడియస్ అయిపోతుంది. ఎందుకంటే అవి రెండు పర్పెండిక్యులర్ కాబట్టి అక్కడ ఇవి పర్పెండిక్యులర్ అవ్వటం వలన కంపల్సరీగా ఆ సైడ్స్ పర్పెండిక్యులర్ సైడ్స్ రెండు కూడా మనకి సెంటర్స్ ఆఫ్ ద సర్కిల్స్ నుంచి జాయిన్ అవుతాయి మనకి. ఇప్పుడు అదే నోట్ పాయింట్ చెప్తున్నాం చూడండి. In case of orthogonal circles, the tangent of one of the circles at the point of intersection will be a normal to the other circle, and hence it passes through the center of the other circle. సో అది ఫస్ట్ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ మొత్తం అది మనకి. ఇప్పుడు దీని మీద జస్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి 3 ఫార్ములాలు ఒకసారి ఆ MCQ ఫామ్ లో ఇచ్చారు. ఒకసారి ఆ 3 ఫార్ములే మనం ఒక్కసారి మళ్ళీ ఫైనల్ గా రివైజ్ చేసుకుందాం. మీరే చెప్పండి జాగ్రత్తగా ప్రాబ్లం ఫార్ములాలు. ఇఫ్ థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్స్ దెన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు square minus r1 square minus r2 square by 2 r1 r2. ఓకే, ఏ ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుంది అప్పుడు? Third option. థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ వన్. ఇఫ్ 2 సర్కిల్స్ కట్ ఆర్థాగనల్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. Second d square equal to r1 square plus r2 square. వెరీ గుడ్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ అవుతుంది మనకి. అలాగే సర్కిల్స్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు అంటే ఇప్పుడు మనకి ఎక్కువగా చూడండి రేడియస్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వెరిఫై చేస్తాం ఆర్థోగనల్ గా ఉన్నాయా లేదా అనేది. అలా కాకుండా డైరెక్ట్ గా 2 సర్కిల్స్ ఇచ్చేసి ఆర్థోగనల్ గా ఉన్నాయా లేదా అని వెరిఫై చేయమన్నప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం థర్డ్ కండిషన్ అప్లై చేసుకుంటాం, వెరిఫై చేస్తాం ఎప్పుడు కూడా. The condition that the 2 circles S equal to 0, S dash equal to 0 may cut each other orthogonally is 2g into g dash plus 2f dash equal to c plus c dash. yes, 2g g dash plus 2f f dash equal to c plus c dash. So first option is the right option. So ఇవిరా మెయిన్ గా ఈ 3 ఫార్ములాలు, ఈ 3 ఫార్ములాలు ప్లస్ సర్కిల్స్ కాన్సెప్ట్స్ యాజ్ యూజువల్ గా మనకి కంటిన్యూ అవుతాయి. ఆ కాన్సెప్ట్స్ తో మనకి ఈజీగా ఫస్ట్ ఎక్సర్సైజ్ మనం ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. మెయిన్ బేస్ ఫార్ములాలు. రైట్, ఎక్సర్సైజ్ 2.1 వెరీ షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. షో దట్ ద సర్కిల్స్ x square plus y square plus 4x minus 2y minus 11 equal to 0, x square plus y square minus 4x minus 8y plus 11 equal to 0 cut each other orthogonally. షో దట్ అన్నారు ఇక్కడ. అంటే ఏమని ప్రూవ్ చేయాలిరా మనం? 2g into g dash plus 2f into f dash equal to c plus c dash అని ప్రూవ్ చేస్తే చాలు. సో కాబట్టి LHS RHS రెండు సపరేట్ గా క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఆ రెండు వాల్యూస్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి.
సో దానికి గాను ఫస్ట్ మరి 2 మార్క్స్ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. సో నేను ఫస్ట్ బిట్ ఒక్కడే చేస్తున్నాను, మిగతా 2 బిట్స్ మీరు చేయాలి అందులో నోట్స్లో. రైట్, అంటే ఈజీ ప్రాబ్లమ్స్ కాబట్టి ఒక్కొక్కటే చేస్తున్నాను చూడండి. సో కంపేర్ ద ఫస్ట్ ఈక్వేషన్ విత్ x square plus y square plus 2gx plus 2f plus c equal to 0. Then we get 2g వాల్యూ 4 అవుతుంది, 2f వాల్యూ -2 అవుతుంది, c వాల్యూ -11 అవుతుంది. From this we can write g equal to 2, f is equal to -1, then c వాల్యూ -11 అలాగే ఉంటుంది. అలాగే సెకండ్ ఈక్వేషన్ కూడా కంపేర్ చేయండి. కంపేరింగ్ or compare x square plus y square minus 4x minus 8y plus 11 equal to 0 with x square plus y square plus 2g dash x plus 2f dash y plus c dash. Then we get 2g dash equal to -4, 2f dash is equal to -8, c dash is equal to 11. Then g dash equal to -2, f dash equal to -4, c dash 11. సో ఇప్పుడు LHS పార్ట్ అంటే 2gg డాష్ ప్లస్ 2ff డాష్ క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే 2 ఇంటూ -2 ప్లస్ 2 ఇంటూ f వాల్యూ -1, f డాష్ వాల్యూ -4. ఫైనల్ దిస్ ఈజ్ -8 ప్లస్ 8 అవుతుందిరా అంటే 0. అలాగే c ప్లస్ c డాష్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. -11 ప్లస్ 11 దట్ ఈస్ ఆల్సో 0. So therefore 2gg dash plus 2ff dash is equal to c plus c dash condition satisfy అవుతుంది కాబట్టి therefore given circles cut orthogonally. సో ఇలా 2 మార్క్స్ క్వశ్చన్ అడిగినప్పుడు డైరెక్ట్ గా ఇట్లా కంపేర్ చేసుకొని నీట్ గా LHS RH సపరేట్ గానే క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే మన షో దట్ కదా, షో దట్ కాబట్టి LHS RH సపరేట్ గా క్యాలిక్యులేట్ చేసి రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అదే కండిషన్ వాళ్ళే ఇచ్చేసారు అనుకోండి, ఇఫ్ ద 2 సర్కిల్స్ కట్ ఆర్థాగనల్లీ దెన్ ఫైండ్ కే, నెక్స్ట్ మోడల్ అదే మనకి. అంటే ఆర్థాగనల్ అయితే కే వాల్యూ కనుక్కోమంటారు. అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా మనకి ఇది ఇచ్చేసినట్లు 2gg డాష్ ప్లస్ 2ff డాష్ ఇక్కడ c ప్లస్ c డాష్ ఇచ్చేసినట్లు మనకి. డైరెక్ట్ గా కండిషన్ వాడుకుంటాం మనం. బట్ ఇక్కడ షో దట్ కాబట్టి ఆ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి మనం. సో చాలా ఈజీగా ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్. మీకు జస్ట్ కండిషన్ మైండ్ లో ఉంటే చాలు, ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ 2లో థర్డ్ బిట్ చేస్తున్నాను. ఫస్ట్ సెకండ్ మీరు చేసుకోండి, అంటే ఒక మోడల్కి ఒకటి చేస్తున్నాం. ఫైండ్ కే ఇఫ్ ద సర్కిల్స్ x square plus y square plus 4x plus 8 is equal to 0, x square plus y square minus 16y plus k equal to 0 cut each other orthogonally. అంటే ఆర్థాగనల్ అయితే కే కనుక్కోమన్నారు. అంటే డైరెక్ట్ గా 2gg డాష్ ప్లస్ 2ff డాష్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ మనకి ఇచ్చేసారు. అందులో ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకోవటం అంతే మనం. సో సేమ్ మోడల్ మళ్ళీ కంపేరింగ్ చేసుకోండి. కంపేర్ x square plus y square plus 4x plus 8 equal to 0 with so we get 2g is equal to 4, 2f is equal to 0, c value 8. From this we can write g equal to 2, f equal to 0, c equal to 8. అలాగే సెకండ్ ఈక్వేషన్ సెకండ్ సర్కిల్ తో కంపేర్ చేయండి. అప్పుడు 2g డాష్ 0 వస్తుంది, ఎందుకంటే ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి ఇచ్చిన సర్కిల్. అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు -16, c డాష్ ఈక్వల్ టు k అవుతుంది. ఇక్కడ c డాష్ మిస్ అయిందిరా, c డాష్ తీసుకోండి. అలాగే g డాష్ 0 అవుతుంది, f డాష్ -8 అవుతుంది, దెన్ c డాష్ ఈక్వల్ టు k. మరి సర్కిల్స్ ఆర్థాగనల్ గా గివెన్ దట్ ద 2 సర్కిల్స్ ఆర్ ఆర్థాగనల్, therefore 2gg dash plus 2ff dash equal to c plus c dash. Now substitute all the values in that equation. That is 2 into g value 2, f value g dash value 0 ఉంది అంటే అప్పుడు 2gg dash value 0. అలాగే ఇక్కడ f వాల్యూ 0 ఉంది కాబట్టి 2ff dash కూడా 0నే అవుతుంది. అంటే 0 plus 0 is equal to c plus c dash అంటే 8 plus k అవుతుంది. So 0 is equal to 8 plus k, then k is equal to -8. So that is the value of k if the given circles are cut each other orthogonally. మీకు ఏ ప్రాబ్లం అయినా ఇలాగే చేసుకోండి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు. సో చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్
ప్రాబ్లం నంబర్ 3 వచ్చేటప్పటికి యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్. సో అగైన్ మనకి కాస్ థీటా ఫార్ములా వాడుకోవాలి. కాస్ థీటా వాడుకోవాలంటే మనకి C1, C2, R1, R2 క్యాలిక్యులేట్ చేయాలి. సో అక్కడ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్ x² + y² + 4x - 14y + 28 = 0 అండ్ x² + y² + 4x - 5 = 0 ఓన్లీ. ఇక్కడ 1 ఎక్స్ట్రా పడిందిరా, ఓన్లీ 0 చదువుకోండి, దాన్ని కరెక్షన్ చేసుకోండి ఒకవేళ నోట్స్ లో రాసుకుంటే కనుక. సొల్యూషన్ లెట్ ఎస్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి. C1 = వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్? -2, -2,7. Right. -2,7. రేడియస్ r = √g² + f² - c రాసుకుంటే 4 + 49 - 28 వస్తుందిరా. సో అంటే ఇప్పుడు మనకి √25 అంటే 5 వస్తుంది. అలాగే సెకండ్ సర్కిల్ తీసుకొని S డాష్ x² + y² + 4x - 5 = 0. సెంటర్ C is equal to -2, 0. రేడియస్ R2 is equal to √4 + 5 √9, that is 3. నెక్స్ట్ D ఫైండ్ అవుట్ చేయండి. C1, C2 that is equal square root of ఇది -2 -2 +2 అవుతుంది. అంటే 0 + 7² అంటే 49 అండర్ రూట్, దట్ ఈస్ 7. సో ఇప్పుడు D వాల్యూ, R1 వాల్యూ, R2 వాల్యూ మొత్తం మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు కాస్ థీటా ఫార్ములా అప్లై చేసుకోండి. దానికి గాను లెట్ థీటా బి ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ తీసుకోండి. దెన్ కాస్ థీటా is equal to D² - R1² - R2² / 2R1 R2. ఆ వాల్యూస్ అన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. D వాల్యూ 7 అంటే D² అంటే 49 అవుతుంది. -R1² అంటే 25 - R2² అంటే 9 బై 2R1 R2. సో అప్పుడు 49 ఇది -25 - 9 అంటే -34. 49 - 15/30 రా, అంటే 1/2. So cos theta is equal to 1/2. 1/2 can be written as in terms of cos ఎలా రాసుకోవచ్చు? cos 60 degrees అని రాసుకోవచ్చు. So therefore theta is equal to 60 degrees. So this is the procedure to find angle between the circles. నెక్స్ట్ అలాగే ఇంకా VSAQలో మనకి ఇంకొక 2 VSAQs ఉన్నారా యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ మీదే. కాకపోతే వాటిని ఒక్కోసారి మనకి 4 మార్క్స్ గా కూడా ఇస్తుంటారు మనకి యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. షో దట్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ x² + y² = a², x² + y² is equal to ax + ay is 3π/4. ఇక్కడ షో దట్ అన్నారు, ఇంతకు ముందేమో ఫైండ్ అన్నారు యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్. ఇక్కడ షో దట్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ ఈస్ 3π/4 అంటే 135 degrees అని ప్రూవ్ చేయమంటున్నారు. మరి ఎలా ప్రూవ్ చేయొచ్చు మనం యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్? లెట్ S is equal to ఇచ్చిన సర్కిల్ సెంటర్ C1 0, 0, రేడియస్ R is equal to R1 = a. అలాగే సెకండ్ సర్కిల్ తీసుకున్నట్లయితే ఇది రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి టర్మ్స్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి రాసుకోండి. అంటే S డాష్ x² + y² - ax - ay = 0. Then what is center of the circle? A/2, A/2. A/2. సో అప్పుడు రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఏమవుతుంది అప్పుడు? √a²/4 + a²/4 అంటే 2a²/4 వస్తుందిరా. అంటే a²/2 అండర్ రూట్ a/√2. That is the radius of second circle. Now find the distance between centers. D is equal to C1 C2. That is the root of a²/4 plus a²/4 again. So ఇది కూడా a/√2 నే వస్తుంది ఇలాగానే. సో D వాల్యూ R1 R2 రెండు తెలుసు కాబట్టి therefore cos theta is equal to, let theta be the angle between the circles, then cos theta is equal to D² R2² రెండు సేమ్ అవుతాయిరా, రెండు క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. అంటే D² అంటే a²/2, సారీ
డి స్క్వేర్ కదా, డి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై 2 రాసుకోవాలిరా. బై మిస్టేక్ ఇక్కడ ఏ స్క్వేర్ బై 4 పడిందిరా. సరే ఎలా క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి మనకు ప్రాబ్లం రాలేదు. డి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై 2 రాసుకోండి. మైనస్ R1 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, మైనస్ R2 స్క్వేర్ అంటే అగైన్ ఏ స్క్వేర్ బై 2. ఈ మైనస్ ఏ స్క్వేర్ బై 2 ప్లస్ ఏ స్క్వేర్ బై 2 క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ 2గా కరెక్షన్ చేసుకోండి మీరు నోట్స్లో. 2R1 R2 అంటే 2a ఇంటూ R2 వాల్యూ ఏ బై రూట్, ఇక్కడ కరెక్ట్గానే సబ్స్టిట్యూట్ చేసింది. ఇది క్యాన్సిల్ అయ్యాక మైనస్ ఏ స్క్వేర్ బై ఎలా ఉంటుంది, మైనస్ ఏ స్క్వేర్ బై ఇందులో ఈ √2 ఇందులో క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ √2 మిగిలిపోద్ది. అంటే మైనస్ ఏ స్క్వేర్ బై √2a స్క్వేర్ వస్తుంది. అగైన్ ఏ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్డ్, దట్ ఈస్ -1 బై √2. మరి ఇందాక కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. కాస్ థీటా -1 బై √2 అంటే థీటా వాల్యూ 135 degrees అని. సో థీటా ఈక్వల్ టు 135 degrees, దట్ ఈస్ నథింగ్ బట్ 3π/4. సో దట్ ఈస్ యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్స్ మనకి 3π/4 అని ప్రూవ్ చేయమన్నారా, అది ప్రూవ్ చేసేసాం మనం. జస్ట్ సెంటర్స్ రేడియల్ ఫైండ్ అవుట్ చేసి, డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఫైండ్ అవుట్ చేసి, అది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయటమేరా. సో ఇక్కడ మాత్రం ఏ స్క్వేర్ బై 2గా ట్రీట్ చేసుకొని, ఇక్కడ ఏ స్క్వేర్ బై 2. సో క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి మనకు ప్రాబ్లం రాలి. కరెక్ట్గా చెప్పాలంటే 2నే ఉండాలి అక్కడ. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం, VSAQs లో లాస్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. ఈసారి ఇక్కడ మనకి యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ వాళ్ళు ఇచ్చి అన్నోన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారా. ఇక్కడ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ x² + y² - 12x - 6y + 41 = 0 అండ్ x² + y² + kx + 6y - 59 = 0 ఈజ్ 45 degrees. దెన్ ఫైండ్ k అన్నారు. సో అగైన్ వాళ్ళు ఏ ప్రాబ్లం అయినా సరే మన ప్రొసీజర్ ముందు C1, R1, C2, R2 క్యాలిక్యులేట్ చేయాల్సిందే. సెంటర్ ఆఫ్ ద ఫస్ట్ సర్కిల్ C1 = 6, ఇంకా క్లియర్గా రాయాలంటే ఇక్కడ గివెన్ సర్కిల్స్ కూడా రాసుకుంటే బాగుంటుంది. గివెన్ సర్కిల్స్ రాసుకోండి మీరు వీలైతే. గివెన్ సర్కిల్స్ కన్నా ఫస్ట్ సర్కిల్ రాసుకోండి ముందు. C1 6, R1 √g² + f² - c అంటే 36 + 9 - 41 అంటే √4 అంటే 2 వస్తుంది. అలాగే సెకండ్ సర్కిల్ రాసుకోండి. C2 -k/2, -3. R2 అంటే √k²/4 + 9 + 59 వస్తుందిరా. అంటే 9 + 59 68 అవుతుంది. అప్పుడు k²/4 + 68 రాసుకుంటే సరిపోతుంది. థీటా = 45 degrees. కాస్ థీటా d = C1, C2 క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఫస్ట్. అంటే x2 - x1 లేదా x1 - x2 వేసుకుంటే అప్పుడు 6 + k/2 అయిందిరా హోల్ స్క్వేర్. ఇక్కడ 3 + 3 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే 6² 36. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. కాస్ థీటా ఈజ్ థీటా బై ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అనుకుంటే కాస్ థీటా ఫార్ములా d² - R1² - R2² / 2R1 R2. d² అంటే చూడండి ఒకసారి, d² అన్నాడు. d అంటే √12 వచ్చింది. d² అంటే రూట్ ఎలిమినేట్ అయిపోయి డైరెక్ట్ గా 6 + k/2 హోల్ స్క్వేర్. అంటే కాస్ థీటా వాల్యూ 45 degrees ఇచ్చారు కాబట్టి కాస్ 45 అంటే 1/√2 ఈజ్ ఈక్వల్ టు d² 6 + k/2 హోల్ స్క్వేర్ ప్లస్ 36 మైనస్ R1² అంటే -4 మైనస్ R2² అంటే అప్పుడు ఈ మొత్తానికి మైనస్ వచ్చేస్తుందిరా. -k²/4 -9 -59 అంటే R2² రాసినప్పుడు R2² వాల్యూ 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ముందు మైనస్ వస్తుంది కాబట్టి మైనస్తో లోపలికి మల్టిప్లై చేస్తాం. బై 2R1 R2 అంటే 2 × దిస్ వాల్యూ √k²/4 + 68 రాసేసి ఇంకా దీన్ని జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా సింప్లిఫై చేయాలి. హడావుడి చేస్తే మాత్రం మిస్టేక్స్ వస్తాయిరా. ముందు ఏం చేద్దామంటే ఇక్కడ 6 + k/2 హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసుకుందాం ఫస్ట్. అంటే a + b హోల్ స్క్వేర్ ఫార్ములా వేసుకుంటే 36
ప్లస్ కే స్క్వేర్ బై 4 ప్లస్ 2ab రాసుకున్నప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ 6k ఉంటుంది. సో ఒకసారి అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. a ప్లస్ బి హోల్ స్క్వేర్. మిగతాది ఏమీ సింప్లిఫై చేయలేదు, మిగతాది యాజ్ ఇట్ ఈస్ గా రాసాము. అలాగే అది మాత్రం సింప్లిఫై చేసి డెనామినేటర్కి ఎల్సిఎం తీసుకున్నాం. కే స్క్వేర్ బై 4 ప్లస్ 68 ఉంది కాబట్టి ఎల్సిఎం 4 అవుతుంది. అప్పుడు కే స్క్వేర్ ప్లస్ 272, 68 4s 272. రైట్, ఇప్పుడు ఇందులో ఈ ప్లస్ కే స్క్వేర్ బై 4 ఈ మైనస్ కే స్క్వేర్ బై 4 క్యాన్సిల్ అయింది. అలాగే కాన్స్టెంట్స్ కూడా మొత్తం క్యాన్సిల్ అవుతున్నాయి రా చూడండి. 36 ప్లస్ 36 72, ఇది -4 -68 -72. సో అంటే అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ 6k మాత్రం మిగులుతుంది న్యూమరేటర్లో. కే స్క్వేర్లు అలాగే కాన్స్టెంట్లు కూడా అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి. 1/√2 is equal to 6k డివైడెడ్ బై 2 into 2 into రూట్ ఆఫ్, ఇక్కడ √4 అంటే బయటకు వచ్చేసి 2 అవుతుంది. ఇది రూట్ ఆఫ్ కే స్క్వేర్ ప్లస్ 272. సో ఇక్కడ ఒక 2 ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. ఇంక ఈ 2 3s క్యాన్సిల్ అవుతుంది న్యూమరేటర్లోకి. అంటే అప్పుడు 1/√2 is equal to 3k డివైడెడ్ బై రూట్ ఆఫ్ కే స్క్వేర్ ప్లస్ 72 ఇలా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేసి స్క్వేరింగ్ చేసుకోండి. క్రాస్ మల్టిప్లై చేస్తూ డైరెక్ట్గా స్క్వేరింగ్ చేసుకుంటే అప్పుడు కే స్క్వేర్ ప్లస్ 272 is equal to 18k వస్తుందిరా, 18k స్క్వేర్. సో అప్పుడు కే స్క్వేర్ రెడ్ సైడ్ తీసుకొస్తే ఇప్పుడు 17k స్క్వేర్ వస్తుంది. 17k స్క్వేర్ is equal to 272. అప్పుడు 17 క్యాన్సిల్ చేసుకోవాలి మనం. 17 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో అంటే కే స్క్వేర్ is equal to 16. దెన్ ద వాల్యూ ఆఫ్ k is ప్లస్ ఆర్ మైనస్ 4. సో ఇలా మనకి చాలా కేర్ఫుల్గా చేయాలి. అంటే అన్ని ఫ్రాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి ఆ ప్రాబ్లంలో. మనం చాలా కేర్ఫుల్గా ఎక్కడ పడితే అక్కడ ఎల్సిఎం తీసేసేయకుండా ముందు ఆ 6 + k స్క్వేర్ని సింప్లిఫై ఇది హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే కరెక్ట్గా ఆ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి న్యూమరేటర్లో. ఓన్లీ 6k మిగులుతుంది. అలాగే ఇక్కడ 4 బయట తీసుకొచ్చుకుంటే ఈ మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. సింపుల్గా అయిపోతుంది ప్రాబ్లం. ఆ ఒక్క స్టెప్ మాత్రమే, ఈ ఒక్క స్టెప్ a + b హోల్ స్క్వేర్ వేసి క్యాన్సిలేషన్ అది జాగ్రత్తగా చేసుకోండి. సో ఇవి మీకు విఎస్ఏ క్వశ్చన్స్ రా. నెక్స్ట్ క్లాస్లో మనం ఆ ఎస్ఏక్యూస్ మనం డిస్కస్ చేసుకుందాం మనం.